శాన్ ఫ్రాన్సిస్ జూనియర్ పీజీ కాలేజ్ ఈ రోజు బేగంపేటలోని శాన్ ఫ్రాన్సిస్ జూనియర్ పీజీ కాలేజ్ లో జూనియర్ ఫెస్ట్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కథ అనే కాన్సెప్ట్ మీద డాన్స్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా వెరైటీ కాన్సెప్ట్ తీసుకుని 12 కళాశాలలు పాల్గొన్నాయి. అలీజా వీరాని, శ్రావణి కృష్ణ, పాయల్ శర్మ, అంకిత రాజూర్కర్ అనే విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి బహుమతి జర్నల్స్ స్టార్టెడ్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్, రెండవ బహుమతి ఎంటర్టైన్మెంట్ నలంద కాలేజీలకు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ అరుణ బిక్సు, డాక్టర్ కవిత బానసులు పాల్గొన్నారు. May I say a few words before I give up the marks? The first and foremost thing is a big thanks to all of you. I come from an atmosphere where we train the master students and research scholars in dance, the University of Hyderabad. I work for the School of Arts and Communication. But it's really a pleasure and a boon to be amongst all of you because I feel like I've been recharged by all your energies. The whole narrative was conveyed in a most simple and beautiful fashion. The entertainment wins second prize. And the first prize to the spirit of dancing. Two more prizes so that we would have done much justice for this brilliantly performed groups, but we are sorry for that and thanks for Rhetorics for inviting us here. Thank you. We are actually from the first year and we have no idea how we are performing and all. This is the first year in our college and I think we saw amazing. There was a lot of thrill at it. Only then and through the encouragement of the audience we can do all that. And we are shocked because we are just first year and we won the first year. Thanks a lot. ఈ
ఈ సందర్భంగా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ డాక్టర్ సరస్వతి చౌదరి మాట్లాడుతూ ఈ కళాశాలలో మేము మొదటిసారిగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము. దీనిలో 12 కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొని దీనిని విజయవంతం చేశారని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో మొదటి బహుమతి మా కళాశాలకే రావడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విచ్చేసిన ఆయా కళాశాలల విద్యార్థులకు, ముఖ్య అతిథులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ భిక్షు TV11 తో మాట్లాడుతూ ఈ రోజు ఈ కళాశాలలో ఫెస్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ముఖ్యంగా కథ అనే కాన్సెప్ట్ తీసుకుని విద్యార్థులలో ఉన్న కళను ఇలాంటి ప్రోగ్రాంల ద్వారా చూపించడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. ప్రతి మనిషిలోనూ లయ ఉంటుంది. ప్రతి వాళ్ళు లయం స్పందించి నృత్యం చేయాలి లేదా డాన్స్ చేయాలి అనుకుంటారు. కొంతమంది చిన్నప్పటి నుంచి నేర్చుకునే డాన్సెస్ అవుతారు. మిగతా వాళ్ళు వాళ్ళలో ఉన్న కోరికని కాలేజ్ ఫెస్ట్ల ద్వారా బయటకు తెస్తారు. ఇవాళ జరిగిన ఈ పోటీలో 12 కాలేజెస్ నుంచి డిఫరెంట్ టీమ్స్ పాల్గొనడం జరిగింది. అయితే దీంట్లో నాకు కొత్తగా చాలా బాగా అనిపించిన అంశం ఏంటంటే ఒక కథ ఇతివృత్తాన్ని ఇచ్చి దాన్ని డాన్స్ ద్వారా తెలియచేయండి అన్నది పోటీ అన్నమాట. అది యంగ్స్టర్స్ అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఎంతమంది పిల్లల్లో క్రియేటివిటీ సృజనాత్మకత ఉంది, వాళ్ళు కరెక్ట్ అవకాశానికి వెయిట్ చేస్తున్నారా అన్నది తెలిసింది మాకు. చాలా బాగా చేశారు. డాన్స్ ఇన్ఫాక్ట్ ఈజ్ స్ట్రెస్ బస్టర్. వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్ యాక్టివిటీస్ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి కొంచెం రిలీఫ్ ఇచ్చి కాస్త ఆత్మసంతృప్తిని, కాన్ఫిడెన్స్ని ఇచ్చి వాళ్ళని మళ్ళీ డాన్స్ వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్కి తీసుకెళ్ళగలుగుతున్న ఆ శక్తి డాన్స్లో ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఇంత బాగా చేయగలిగారు. కంగ్రాచులేషన్స్. TV11 న్యూస్, హైదరాబాద్.